ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్య మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. రెండవ చాప్టర్ వైయుక్తిక భేదాలు, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలామంది అడుగుతూ ఉన్నారు పీడిఎఫ్ పెట్టమని, నేను రాసిన నోట్స్ పీడిఎఫ్ పెట్టమని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఒక్కొక్క చాప్టర్లో 25 నుంచి 30 బిట్స్ వరకు రాసి వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉన్నాను. అంటే మీకు ఇంచుమించు 100 బిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, తప్పనిసరిగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ జూన్లో అని చెప్తూ ఉన్నారు కనుక అప్పుడు మీకు తప్పనిసరిగా దానికి ముందే నేను ఏ నోట్స్లు అయితే రాశానో, మీకు ఏ నోట్స్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అన్నిటికీ సంబంధించి నేను పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా బిట్స్ దీనిలోనే రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటినీ కూడా తీసి వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. రూసో ఎమిలీ అనే గ్రంథంలో వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణనలోనికి తీసుకొని విద్యా బోధన జరగాలని సూచించాడు. 2. వైయుక్తిక భేదాలు 2 రకాలు. 1. వ్యక్తంతర వైయుక్తిక భేదాలు, దీనిని అంతర వ్యక్తిగత భేదాలు అని కూడా అంటారు. 2. వ్యక్తి అంతర్గత వైయుక్తిక భేదాలు, దీనిని అంతస్థ వ్యక్తిగత భేదాలు అని కూడా అంటారు. వ్యక్తంతర వైయుక్తిక భేదాలు అంటే వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో, అభిరుచులలో, ఆసక్తులలో గల వైవిధ్యాలనే వ్యక్తి అంతర వైయుక్తిక భేదాలు అంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య కానీ, అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ ఉండే భేదాలనే అంతర వ్యక్తిగత భేదాలు అంటారు. ఉదాహరణ, అన్నదమ్ములో ఒకరు చదువులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందితే మరొకరు చదువును మధ్యలోనే మానేసి వ్యాపారంలో లేకపోతే క్రీడల్లో రాణించడం. ఇంకొక ఉదాహరణ, అరుణ తరగతి గదిలో మిగతా అందరికంటే కూడా పొడవైన అమ్మాయి. ఇలా ఉంటాయి వ్యక్తంతర వైయక్తిక భేదాలు. రెండవది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. ఒక వ్యక్తిలో అనేక సామర్థ్యాలలో తేడాలుండడం. ఉదాహరణ చూస్తే ఒక వ్యక్తి అన్ని ఆటలు బాగానే ఆడగలడు, కానీ చెస్ మాత్రం ఆడలేడు. ఒక రంగంలో ఉన్న ప్రావీణ్యత మరొక రంగంలో లేకుండుట. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తి బాగా చదవగలడు కానీ బాగా మాట్లాడలేడు. అనిత అన్ని వంటలను బాగా వండుతుంది కానీ ఆకుకూరలను సరిగ్గా వండలేదు. శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి కానీ ఆంగ్లంలో సామర్థ్యం లేదు. అంటే ఒక రంగంలో ఉన్న ప్రావీణ్యత మరొక రంగంలో లేకుండాటాన్ని వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. 3. సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువని తెలియచేసిన వారు గిల్ఫర్డ్. సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువని తెలియచేసిన వారు గిల్ఫర్డ్. 4. థార్నడైక్ వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసిన ప్రజ్ఞా నికష CAVD. థార్నడైక్ వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తయారు చేసిన ప్రజ్ఞా నికష CAVD. CAVDలో C అంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటే వాక్య పూరణం, A అంటే అర్థమెటిక్ అంకగణితము, V అంటే వొకాబులరీ పదజాలము, D అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు. 5. అక్షరాలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను కంటి ముందు ఆ విషయం లేకపోయినా అర్థం చేసుకోవడం, ఊహించుకోవడం ఏ ప్రజ్ఞ? అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. అక్షరాలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను కంటి ముందు ఆ విషయం లేకపోయినా అర్థం చేసుకోవడం, ఊహించుకోవడం ఏ ప్రజ్ఞ? అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్.
అక్షరాలు, చిహ్నాలు, మాటలు, సంఖ్యలు, పదాలను కంటి ముందు ఆ విషయం లేకపోయినా అర్థం చేసుకోవడం, ఊహించుకోవడం, సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే నేర్పు, తత్వవేత్తల ఆలోచనలలో, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలలో, గణిత సూత్రాలను ఉపయోగించడంలో అమూర్త ప్రజ్ఞను చూడవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే యుద్ధాలు, స్వాతంత్రోద్యమం, దుర్భిక్షం, కరువు కాటకాలు, వరదలు లాంటి పాఠ్యాంశాలు ఉపాధ్యాయులు బోధించేటప్పుడు విద్యార్థులు వాటిని కళ్ళ ముందు ఊహించుకోవడమే అమూర్త ప్రజ్ఞ. దీనినే ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇవన్నీ కూడా థార్నడైర్ ప్రకారము ప్రజ్ఞ రకాలు. మనకి 3 రకాలు, దానిలో అమూర్త ప్రజ్ఞ ఒకటి. 6. భౌతికంగా కనిపించే వస్తువులను ఉపయోగించే సామర్థ్యాన్ని ఏమంటారు? యాంత్రిక ప్రజ్ఞ. భౌతికంగా కనిపించే వస్తువులను ఉపయోగించే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటారు. అంటే కంటి ముందు ఉన్న విషయాలను మాత్రమే బాగా ఆలోచించి ఉపయోగించే సామర్థ్యమే మూర్త ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞా సామర్థ్యాన్ని నిష్పాదన పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. వ్యక్తి పరిసరాలను, వస్తువులను, యంత్రాలను ఉపయోగించగలిగే సామర్థ్యమే యాంత్రిక ప్రజ్ఞ. దీనినే మూర్త ప్రజ్ఞ అని కూడా అంటారు. ఉదాహరణ చూస్తే కార్మికులు, క్రీడాకారులు, మెకానిక్స్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 7. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యాన్ని ఏమంటారు? సాంఘిక ప్రజ్ఞ. దీన్నే ఇంగ్లీష్లో సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యాన్ని సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యాన్ని సాంఘిక ప్రజ్ఞ అంటారు. వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకొని వారి అభిరుచులు, ఆప్యాయతలు, ఉద్వేగాలు, వైఖరులను, వ్యాకులతలకు జాగ్రత్తగా ప్రతిస్పందించి అనుకున్నది సాధించగలగడమే సాంఘిక ప్రజ్ఞ. చుట్టూ సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వారి సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. ఉదాహరణ రాజకీయ నాయకులు, వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు మొదలైనవారు. 8. వ్యక్తుల తెలివితేటలను, మానసిక సామర్థ్యాలను, వికాసాన్ని కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ప్రజ్ఞా లబ్ధి సూచి అంటారు. వ్యక్తుల తెలివితేటలను, మానసిక సామర్థ్యాలను, వికాసాన్ని కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ప్రజ్ఞా లబ్ధి సూచి అంటారు. ఇది మానసిక వయస్సుకు, వాస్తవిక వయస్సుకు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా పిల్లవాని మానసిక స్థాయిని కూడా ఇది అంచనా వేస్తుంది. ప్రజ్ఞా లబ్ధి సూత్రాన్ని విలియం స్టర్న్ ప్రతిపాదించాడు. ప్రజ్ఞా లబ్ధి సూత్రాన్ని విలియం స్టర్న్ ప్రతిపాదించాడు. ఒక వ్యక్తి మానసిక వయస్సును వాస్తవిక వయస్సుతో భాగించగా వచ్చిన ఫలితాన్ని సౌలభ్యం కోసం 100తో గుణించడం ద్వారా ప్రజ్ఞాలబ్ధిని సూచిస్తారు. 9. మొట్టమొదటి ప్రజ్ఞా మాపన పరీక్షను రూపొందించినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే సైమన్తో కలిసి 1905వ సంవత్సరంలో. మొట్టమొదటి ప్రజ్ఞా మాపన పరీక్షను రూపొందించినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే సైమన్తో కలిసి 1905వ సంవత్సరంలో. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడే ఆల్ఫ్రెడ్ బినే, ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. మొదటిసారిగా ప్యారిస్ నగరంలోని విద్యార్థులు తక్కువ మార్కులు సాధించడానికి గల కారణాలను వెతికే ప్రయత్నంలో భాగంగా ఆయన సహచరుడైన సైమన్తో కలిసి 1905వ సంవత్సరంలో 30 ప్రశ్నలతో కూడిన మొట్టమొదటి ప్రజ్ఞామాపన పరీక్షను రూపొందించాడు. దానినే సైమన్ బినే ప్రజ్ఞామాపని అంటారు. దాన్ని మళ్ళీ సవరించి 1908వ సంవత్సరంలో 59 అంశాలతో 3 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఫ్రెంచ్ భాషలో తయారు చేశారు. మళ్ళీ ఈ మాపనిని 1911లో 54 అంశాలతో సవరించారు. బీనే చనిపోయిన తర్వాత 1916లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన టర్మన్ 90 అంశాలతో రూపొందించిన మాపనియే స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞా మాపని. 10. రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి లేదా సమూహం నుంచి రాబట్టే పరీక్షలే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు.
రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి లేదా సమూహం నుంచి రాబట్టే పరీక్షలు శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. ఇవి అక్షరాస్యులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పరీక్షలు. అనగా చదవడం, రాయడం, గుణింతం లాంటి అంశాలు ఎవరైతే చేయగలరో వారిని ఉద్దేశించినవి. రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి లేదా సమూహం నుంచి రాబట్టే పరీక్షలు ఇవి. నిరక్షరాస్యులకు చదవడం, రాయడం సరిగా రాని పిల్లలకు, అంధులకు ఈ శాబ్దిక పరీక్షలు ఉపకరించవు. 11. చదవడం, రాయని, తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలను ఏమంటారు? అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అంటారు. చదవడం, రాయని, తెలియని వారికి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలను అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అంటారు. నాన్ వర్బల్ టెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను సంఖ్యలను, చిత్రాలను, క్షేత్రగణిత ఆకృతులను ఉపయోగించి నిర్వహిస్తారు. భాష ద్వారా వ్యక్తపరచలేని వారు టిక్ మార్కు ద్వారా, చర్యల ద్వారా, పనిచేసి చూపడం ద్వారా సమాధానాలు ఇస్తారు. కాబట్టి వీటిని నిష్పాదన పరీక్షలు అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా నిరక్షరాస్యులకు, చెవిటి, మూగ, విదేశీయులకు ఉపయోగిస్తారు. కానీ వీటికి అక్షర జ్ఞానం ఉన్నవారికి కూడా ఉపయోగిస్తారు. వీటిని అక్షర జ్ఞానం ఉన్నవారికి కూడా అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను నిర్వహిస్తారు. 12. తేలికైన ప్రశ్నలతో మొదలై క్రమంగా కఠినత్వ స్థాయిని పెంచుకుంటూ పోయే పరీక్షలను ఏమంటారు? శక్తి పరీక్షలు. తేలికైన ప్రశ్నలతో మొదలై క్రమంగా కఠినత్వ స్థాయిని పెంచుకుంటూ పోయే పరీక్షలను శక్తి పరీక్షలు అంటారు. వీటికి సమయపాలన ఉండదు. ప్రయోజని ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది ఈ శక్తి పరీక్ష. 13. ప్రశ్నలకు జవాబులను పేపరుపై పెన్సిలును ఉపయోగించి రాయాలి. దీనికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరం. అందుకే వీటిని ఏ పరీక్షలు అంటారు? శాబ్దిక పరీక్షలు అంటారు. శాబ్దిక పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఉదాహరణ RSPM, ఆర్మీ ఆల్ఫా, బీనే సైమన్, డ్రా ఎ పర్సన్ టెస్ట్ ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షలే. 14. 1945వ సంవత్సరంలో భారతీయుల కోసం డాక్టర్ చందర్ మోహన్ భాటియా రూపొందించిన మాపని భాటియా ప్రజ్ఞా మాపని. 1945వ సంవత్సరంలో భారతీయుల కోసం డాక్టర్ చందర్ మోహన్ భాటియా రూపొందించిన మాపని భాటియా ప్రజ్ఞా మాపని. మాపన్ని డాక్టర్ చందర్ మోహన్ భాటియా 1945లో భారతీయుల కోసం ఏర్పాటు చేశారు. దీన్ని ఉపయోగించి ఎక్కువగా నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. ఇది వ్యక్తిగతంగా ఉపయోగించదగిన అశాబ్దిక పరీక్ష, వేగ పరీక్ష, వ్యక్తిగత పరీక్ష. ఈ ప్రజ్ఞా మాపనలో 5 ఉప పరీక్షలు ఉన్నాయి. భాటియా ప్రజ్ఞా మాపనలో 5 ఉప పరీక్షలు ఉన్నాయి. 1 కోహ్ల్ బ్లాక్ డిజైన్ పరీక్ష, 2వది అలెగ్జాండర్ స్పాసియల్ లాంగ్ పరీక్ష, 3 పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, 4 తక్షణ స్మృతి పరీక్ష, 5 చిత్ర నిర్మాణ పరీక్ష. 15. డాక్టర్ ఆర్పి శ్రీవాత్సవ, డాక్టర్ కిరణ్ సక్సేనాలు రూపొందించిన ప్రజ్ఞా మాపని జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్. ఈ ప్రజ్ఞా మాపన్ని డాక్టర్ ఆర్పి శ్రీవాత్సవ, కిరణ్ సక్సేనాలు 7 నుంచి 11 సంవత్సరాల వయసు వారికి మన సంస్కృతి ఆధారంగా తయారు చేశారు. ఇది శాబ్దిక, అశాబ్దిక పరీక్ష, శక్తి పరీక్ష, సామూహిక పరీక్ష. ఈ పరీక్షల అంశాలన్నీ కూడా బహుళైచ్ఛిక అంశాలే. ఈ పరీక్షలు 2 రకాలు: శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. ఈ పరీక్షలు ప్రతి పరీక్షలో 5 ఉప పరీక్షలు ఉంటాయి. 16. స్టాన్ఫర్డ్ బీనే స్కేల్ను రూపొందించిన వారు అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ 1911వ సంవత్సరంలో. స్టాన్ఫర్డ్ బీనే స్కేల్ను రూపొందించిన వారు అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ 1916వ సంవత్సరంలో. సైమన్ బీనే మాపన్ని అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ 1916వ సంవత్సరంలో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్గా విడుదల చేశారు. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి అనే భావనను కూడా ఈ పరీక్షలో మొదటిసారిగా ఉపయోగించారు.
ఇది శాబ్దిక పరీక్ష, కానీ ఈ పరీక్ష 5వ ముద్రణలో అశాబ్దిక వారికి కూడా నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఈ మాపనిలో 5 కారకాలు మాపనం అవుతున్నాయి. ఒకటి ఫ్లూయిడ్ రీజనింగ్, నాలెడ్జ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, వర్కింగ్ మెమొరీ. 17 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ RSPM రూపొందించిన వారు 1938వ సంవత్సరంలో జేసి రావెన్, జె రావెన్, జెహెచ్ కాంటులు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ RSPMను రూపొందించిన వారు జేసి రావెన్, జె రావెన్, జెహెచ్ కాంటులు దీన్ని సంయుక్తంగా రూపొందించారు. ఇది అశాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, శక్తి పరీక్ష. ఈ పరీక్షలో ఉపయోగించే కార్డుల సంఖ్య 60. ప్రతి ఒక్క కార్డులో ఒక చిత్రం అసంపూర్ణంగా ఉండి సమస్యాత్మక చిత్రంగా ఉంటుంది. 60 కార్డులను కాఠిన్యత ఆధారంగా ABCDE అని 5 వర్గాలుగా విభజిస్తారు. ప్రతి వర్గంలోని కార్డుల సంఖ్య 12. 18 అన్ని జాతుల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి, విదేశీయులకు ప్రజ్ఞా పాఠశాలలను సులువుగా పరీక్షించేందుకు వీలుగా బొమ్మలతో కూడిన ఏకైక పరీక్ష RSPM పరీక్ష. అంటే RSPM అంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అని అర్థం. 19 దేనిని మాపనం చేయడానికి నిర్దేశించబడి ప్రజ్ఞా పరీక్ష నిర్మిస్తారో దాన్ని మాత్రమే మాపనం చేస్తే దాన్ని ఏమంటారు? ప్రామాణిక పరీక్ష అంటారు. దేనిని మాపనం చేయడానికి నిర్దేశించబడి ప్రజ్ఞా పరీక్ష నిర్మిస్తారో దాన్ని మాత్రమే మాపనం చేస్తే దానిని ప్రామాణిక పరీక్ష అంటారు. ఉదాహరణ, వెయిట్ మిషన్ బరువును మాత్రమే కొలుస్తుంది కానీ ఎత్తును కొలవదు. థర్మామీటర్ టెంపరేచర్ను మాత్రమే కొలుస్తుంది కానీ బీపీని కొలవదు. దీన్ని మనము ప్రామాణిక పరీక్ష అంటారు. 20 ఒక పరీక్షను వేరువేరు వ్యక్తులకు వేరువేరు సందర్భాలలో నిర్వహించినప్పుడు ఆ పరీక్షలో స్థిరమైన మార్కులు వస్తే దానిని ఏమంటారు? విశ్వసనీయత అంటారు. అంటే రిలయబిలిటీ. ఒక పరీక్షను వేరువేరు వ్యక్తులకు వేరువేరు సందర్భాలలో నిర్వహించినప్పుడు ఆ పరీక్షలో స్థిరమైన మార్కులు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు. ఒక ప్రజ్ఞా పరీక్షకు విశ్వసనీయత ఉందో లేదో తెలుసుకోవడానికి సహసంబంధ గుణకం ద్వారా గణన చేసి నిర్ధారిస్తారు. ఉదాహరణ, ఒక వెయిట్ మిషన్పై వ్యక్తి వెయిట్ని ఎన్నిసార్లు చూసుకున్నా ఒకేలా కనిపిస్తుంది. సమరూప పద్ధతి, పునఃపరీక్ష పద్ధతి, ద్విఖండన పద్ధతి అనే 3 రకాల పద్ధతులలో ఏదో ఒక పద్ధతి ద్వారా విశ్వసనీయతను గణన చేస్తారు. అదే ఒక వెయిట్ మిషన్పై వ్యక్తి తన యొక్క వెయిట్ని ఎన్నిసార్లు చూసుకున్నా ఒకేలా చూపించడం, దీన్నే విశ్వసనీయత అంటారు. 21 హోవార్డ్ గార్డినర్ రాసిన పుస్తకం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. హోవార్డ్ గార్డినర్ రాసిన పుస్తకం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఈ పుస్తకానికి గాను 2011వ సంవత్సరంలో సోషల్ సైన్సెస్ విభాగంలో ఇతనికి ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు లభించింది. హోవార్డ్ గార్డినర్ అమెరికన్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్. ఇతను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యా విభాగ ఆచార్యులు మరియు ఇతడు 1995 నుంచి గుడ్మెన్ ప్రారంభించిన గుడ్ వర్క్ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఇతను 1985లో రాసిన పుస్తకం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఈ పుస్తకానికి గాను ఇతనికి ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డు కూడా లభించింది. ఇతని ప్రకారం వ్యక్తికి 8 రకాల ప్రజ్ఞలు అవసరం. 1 శాబ్దిక భాషా ప్రజ్ఞ, 2 తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ, 3 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 4 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, 5 సంగీత లయ సంబంధ ప్రజ్ఞ, 6 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, 7 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, 8 ప్రకృతి సంబంధ సహజ ప్రజ్ఞ. 22 ఎమోషన్ అనే పదము ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఎమోషన్ అనే పదము ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఎమోవీర్ అనగా శారీరకంగా లేదా మానసికంగా కలియబెట్టే స్థితి.
ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడాన్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటారు. వ్యక్తికి గల ఉద్వేగాలు 2 రకాలు. 1 అనుకూల ఉద్వేగం, 2 ప్రతికూల ఉద్వేగం. అనుకూల ఉద్వేగంలో సంతోషము, ఉత్తేజము, ఉల్లాసము, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ప్రతికూల ఉద్వేగంలో అసూయ, కోపం, భయం, ఈర్ష్య, గర్వం ఇవన్నీ ఉంటాయి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు వెయిన్ లియోన్ పెయిన్. ఈ పదాన్ని పిహెచ్డి పరిశోధన వ్యాసమైన ఒక ఉద్వేగ అధ్యయనం ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు అనే వ్యాసంలో మొదటిసారిగా ఉపయోగించారు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని. 23 డేనియల్ గోల్మాన్ రాసిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈయన రాసిన గ్రంథం డేనియల్ గోల్మాన్ రాసిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈయన ఉద్వేగాత్మక ప్రజ్ఞపై పరిశోధనలు చేసిన వ్యక్తి డేనియల్ గోల్మాన్. 24 ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు ఫ్రాన్స్ దేశస్థుడు బీనే. ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు ఫ్రాన్స్ దేశస్థుడు బీనే. ఈ ఏకకారక సిద్ధాంతానికి మరొక పేరు నియంతృత్వ సిద్ధాంతం, ఇంకొక పేరు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం, ఇంగ్లీష్లో యూనిఫాక్టరీ థియరీ అంటారు. ఈ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశస్థుడు బీనే అభివృద్ధి చేశాడు. స్టర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్లు పటిష్టపరిచారు. ఒక వ్యక్తికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని ఏకకారక సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ప్రజ్ఞ అనేది ఏకకారకమని తెలుపుతుంది. ఉదాహరణ, గణితంలో నిష్ణాతుడైన వ్యక్తి సమాన స్థాయిలో ఇంగ్లీషు లేదా ఇతర విషయాలలో అంత ప్రతిభ చూపకపోవచ్చు. అందుకని ఆధునిక యుగంలో వాస్తవానికి విరుద్ధంగా ఈ సిద్ధాంతం ఉందన్న భావన చాలా మందికి కలిగింది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సాంప్రదాయ ప్రజ్ఞ సిద్ధాంతం అని కూడా అంటారు. 25 చార్లెస్ పియర్మన్ ఏ పుస్తకంలో ద్వికారక సిద్ధాంతం గురించి వివరించాడు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. చార్లెస్ పియర్మన్ ఏ పుస్తకంలో ద్వికారక సిద్ధాంతం గురించి వివరించాడు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ద్వికారక సిద్ధాంతాన్ని ఆంగ్ల మనోవిజ్ఞానవేత్త 1904 సంవత్సరంలో చార్లెస్ పియర్మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో వివరించాడు. ద్వికారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలోని ప్రజ్ఞ అనేది సాధారణ కారకం, జనరల్ ఫ్యాక్టర్, ప్రత్యేక కారకాల కలయిక, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కలయిక అన్నమాట. సాధారణ కారకం, ప్రత్యేక కారకాల కలయిక ద్వికారక సిద్ధాంతం. సాధారణ కారకం ద్వారా ప్రజ్ఞను నిర్ధారిస్తారు. ఇది అనువంశికత వల్ల ప్రభావితం అవుతుంది. సాధారణ, ప్రత్యేక ప్రజ్ఞల సమిష్టి ప్రభావం వ్యక్తి ప్రజ్ఞను నిర్ధారణ చేస్తుంది అని స్పియర్మన్ సూచించాడు. 26 బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థార్నడైక్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు థార్నడైక్. వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ అని తెలియజేశారు. థార్నడైక్ నిర్దిష్ట సామర్థ్యాలలో వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, అవి వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయని తెలియజేశాడు. బహుకారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదు. సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదని ఈ సిద్ధాంత భావన. ఉదాహరణ, భౌతిక శాస్త్రంలో ఒకరికి గల ప్రావీణ్యత అతనిలో గల సంగీత ప్రావీణ్యత లేదా చిత్రలేఖన ప్రావీణ్యం ఎంత ఉంది అనే అంశం మనం తెలుపలేం, మరియు అంతే ప్రావీణ్యత ఉండదు. దీన్నే బహుకారక సిద్ధాంతం అంటాము. ఈ సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన థార్నడైక్ ప్రతిపాదించారు. 27 సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో గ్రూప్ ఫ్యాక్టరీ థియరీ అంటారు. ఈ సిద్ధాంతాన్ని 1940వ సంవత్సరంలో థర్స్టన్ ప్రతిపాదించాడు. సామూహిక సిద్ధాంతాన్ని ప్రాథమిక మానవ శక్తుల సిద్ధాంతం అని కూడా అంటారు. థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అని కూడా అంటారు. థర్స్టన్ రాసిన గ్రంథం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్.
ఈ పుస్తకంలోనే ఆయన 7 సామర్థ్యాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. 28 జేపీ చాప్లిన్ ఏ గ్రంథంలో అభిరుచిని గురించి వివరించారు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. జేపీ చాప్లిన్ ఏ గ్రంథంలో అభిరుచిని గురించి వివరించారు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. జేపీ చాప్లిన్ తాను రాసిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో అభిరుచిని గురించి చాలా చక్కగా వివరించారు. సహజ సామర్థ్యాలు అభ్యసన శక్తిని అందిస్తే అభ్యసన శక్తిని కదిలింపచేసే శక్తి అభిరుచికి ఉంటుంది అని తెలియజేశారు. ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణినే అభిరుచి అంటారు. ఇంట్రెస్ట్. అభిరుచి అంటే ఇంట్రెస్ట్ అని అర్థం. కొందరు పిల్లలకు స్టాంపుల సేకరణపై ఆసక్తి ఉంటే కొంతమందికి క్రికెట్, కొంతమందికి సినీ తారల చిత్రపటాలను సేకరించడం పట్ల ఇష్టం ఎక్కువ. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిరుచిని కలిగి ఉంటారు. ఆ విధంగా అభిరుచిని పెంపొందించుకుంటూ ఉంటారు అని ఈయన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో తెలియజేశారు. 29 పిఎంఏ అనగా ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. పిఎంఏ అనగా ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. 30 క్రియేటివిటీ అనే పదము క్రియేటస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. క్రియేటివిటీ అనే పదము క్రియేటస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. మార్పును సాధారణంగా ఆహ్వానిస్తూ కొత్తదనం పట్ల ఆపేక్ష చూపడం మానవ స్వభావం. ఉన్న విషయాన్నైనా కొత్త తరహాలో వ్యక్తం చేయడాన్ని సృజనాత్మకత అంటారు. ఏదైనా కొత్త విషయాలను కనుక్కోవడం లేదా ఉన్న విషయాలను నూతన విధానంలో అమర్చడమే సృజనాత్మకత.